ఒరే నాన్నా పెద్దమ్మా నీకోసం ఇల్లుకోరండేను క్యారేజ్ కట్టే పట్టుకుపోతాం. కొంచెం గట్టి కట్టు, మేము కూడా ఉన్నాం. ఆ ఫ్లోలో వచ్చి చెప్పేసాను. రండి. ఇప్పుడు ఏమైందో చూడు. చెస్ నీకేంటి తెలుసు? నువ్వు ఉండు. ఏంటి బాబాయ్? రే, ఈ హార్బర్ లో ఒకడు నా పరువు తీసేసినాడు. హార్బర్ ని దర్బార్ లో ఫీల్ అయ్యి నీకు ఇంత కష్టమా? ఇవాళ పరువు నేను సముద్రంలో కలిపియాలా? కలిపేద్దాం బాబాయ్, నువ్వు శాంతించు. ఏం చేయాలి చెప్పు. ఆడి మీద కేసు ఎట్టేశాను. సూపర్. ఏనట్టావు? నా కోడిపేట దొబ్బేసినాడని. అబ్బో, కేసు కొత్త పొందలు తగ్గించావు. నువ్వే సాక్ష్యం చెప్పాలి బాబాయ్. చెప్పేద్దాం. ఆడి పరువు తీసేస్తే గాని నా పగ సల్లారదు. ఎప్పుడు చేపలు పట్టే బాబాయ్ ఈసారి పగట్టినట్టున్నాడు. ఆవేశపడుకు నేను చూసుకుంటాను. తెప్పు బాబాయ్ మీసం. తిప్పు. కొట్టు బాబాయ్ తోడా. చెప్పమ్మా, ఏం చూసావు? కోడిపేటలో దొంగతాను సార్. క్లియర్ గా చెప్పు. మన షకీలా సినిమా హిందీలో సనీ లియోన్ తో రీమేక్ చేస్తే చేంజెస్ ఏమైనా చేసేదేమో అని సెకండ్ షోకి వెళ్ళాను సార్. ఇదిగో సార్ సాక్ష్యం. ఒక్కడవే వెళ్ళావా? మన సన్నీ సినిమా సకుటుంబ సమేతంగా చూడగలవా? ఏదో ఒంటరిగా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళొచ్చేయాలి గాని. కరెక్టేలే. అలా చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే ఒకడు కోడిపేటలో బొట్లు చేయట్టి కోడెత్తుకెళ్ళిపోయాడు సార్. అతన్ని గుర్తుపట్టగలవా? పట్టేస్తాను సార్. అతన్ని ప్రవేశపెట్టండి. బాబాయ్, ఎవడి బొబ్బులు పులి? కాదురా బాబు, బెగ్గరు. మీ లలిత జ్యువెలరీ మొత్తం వేసారేంటి? ఆయన మా కొత్త సిపి. ఆడి ఇంటి గోడ మీద ఉచ్చబోసాయట. వచ్చకింత రచ్చా? మా సిపి రచన క్యాండిడేట్ రా. సారీనా? ఈయన మీద కేసు పెట్టారు. బాబాయ్, సిపి కదా? ఈయన మీద కేసు ఎట్టాం. నువ్వు సాక్ష్యం చెప్పాలి బాబాయ్. సంపెత్తాడేమో. కమిటీ పేరు కదా, ప్రొసీడ్ అయిపో. బీ పాజిటివ్. నీ సారీనా? ఏందిరా? ఏంది ఆయన అయినా? నేను చెప్పు, నేను కోడి పెట్టని దొబ్బినానా? చెప్పు. భయపెట్టేస్తున్నారు సార్. మీరు ఆపండి. నువ్వు ధైర్యంగా చెప్పు. ఆ రోజు నల్లగమ్మల గప్పుకొచ్చి బొట్లో చేయి పెట్టి వెతికి 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 నల్ల కోడి పెట్టిని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఇదిగో ఈయనే. ఎవరిని చూసి ఎవరు అనుకుంటాండవురా? ఖరీతాబాద్ గణపతి విగ్రహంతో ఉన్నారు. ఎవరిని చూసి ఎవరు ఎందుకు అనుకుంటారు సార్? ఖచ్చితంగా ఈయనే సార్. నాకే కర్మరా? నేను ఫోన్ చేస్తే కోళ్ళ ఫారమే వచ్చాది. చూసారా సార్ ఎంత ఫ్రాడ్? ఫోన్ చేసి కోల్డ్ ఫార్మ్ తెప్పించుకునేంత ఫ్రాడ్ సార్. ఏందిరా ఈ రచ్చ? మొన్న మీ ఇంట్లో కోడి ఏంటండి? చికెను. పోయింది ఏంటండి? కోడి. పాయింట్ మీ నోటెడ్ బాబాయ్. సారీ యువర్ ఆనర్. సార్, అది షాపులో కోడి సార్. బొక్కల్ సీకల్స్. ఇవి మీ పెరట్లో దొరికిన కోడీకలు. ఇవి మీ మొక్కల మధ్యలో దొరికిన పొక్కలు. వీటిని ప్రధాన ఆధారాలుగా పరిగణించి సెక్షన్ 360 కిడ్నాప్, సెక్షన్ 370 థెఫ్ట్, సెక్షన్ 302 మర్డర్. రే, సాక్షి నువ్వు చెప్పు, సెక్షన్స్ నేను చెప్తాను. ఓకే సార్. వీటిని ప్రధాన ఆధారాలుగా పరిగణించి నేను సీకితే ఐగుడుక మిగలవురా. వాటికి వేరే సెక్షన్ ఉంటుంది. నేరం రుజువైనందున 500 రూపాయలు పెనాల్టీ విధిస్తూ మళ్లీ ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడవద్దని సిపి గారిని గట్టిగా హెచ్చరించడమైనది. రేయ్, ఓం రంగమ్మత్తాయన మహా. ఎవడైతేలే. ఓం రేయ్. ఏ బాబాయ్, ఇదా కొత్తగా పెట్టేద్దా? వద్దొద్దు, ఆ సిపి గారు రమ్మంటుండు పదా. దేనికంట? ఆడితో పెట్టుకున్నావు కదా పెంట. ఏంట్రా ఈ తంట? బీ పాజిటివ్. రమ్మన్నారండి సార్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆటలో గుడక ఎనాడు దొంగ పెట్టలే. అసొట్టిది నేను కోడి పెట్టదప్పుడు ఏందిరా అసహ్యంగా. ఇంతకీ నన్నెందుకు పిలిపించారో చెప్పలే. పార్టీ ఇచ్చామని. ఇప్పుడు పార్టీ లేదు రండి, తర్వాత చూసుకుందాం. కబురాయలా సైకిల్ దొబ్బేసినావటనే. నేను సైకిల్ పెట్టావేంటి? ఇదిగో ఎవరు అనుకో ఎవరు తీసుకొచ్చావు? పెద్ద టైం వేస్ట్ చేస్తావు నువ్వు. చాలు ఇట్లా చూడు. నేను సైకిల్ పెట్టావేంటి? సిపిఐ ఉండి నేను నల్ల కోడి పెట్ట దొబ్బలే.
రివెంజా అసమంటిది కట్టు 25,000. 25,000 సైకిల్ తగ్గుతాడు 25,000 కామెడీగా మరి ఇంకెంత ఉంటుంది సీరియస్ గా 5,000 కట్టేయ్. ఇంకా ఏం ఉంచుతావులే, ఇచ్చేయి ఆయనకి. ఇంకా సంతకం పెట్టు. ఆటోగ్రాఫ్ లేదులేండి. ఆటోగ్రాఫ్ లేదురా, సిటీలో యాడ సైకిల్ పోయినా నీదే బాధ్యత అని రాపించినా పెట్టు సంతకం. పెట్టకపోతే 5 సంవత్సరాల జైలు. పెడతాంలేండి. ఏంటి రచ్చా? ఈ కాలంలో కొట్టేగాళ్ళకి అస్సలు పద్ధతులే లేకుండా పోయినాయిరా. మా కాలంలో ఎంత క్రమశిక్షణతో ఉండేటోళ్ళము, ఎంత బాధ్యతగా ఉండేటోళ్ళము, ఎంత ఉన్నతంగా ఉండేటోళ్ళము. మాకేం తెలుసు? ఆ? సంతకం పెడుతున్నా. సంతకం పెడతాండావా, పుస్తకం రాస్తాండావా? చేత కాకుంటే ఏలి ముద్రై గబ్బు గబ్బు చెయ్యాకు. నొక్కింది చాలే రాయి గది. ఏరే పిండి నొప్పుతాడావా? ఇంక చాలు. ఇక పో. ఏమిరా మళ్ళా తిరుక్కున్నావు? నాకు కూడా మీలాగా క్రమశిక్షణగా ఉన్నతంగా బాధ్యతగా ఉండాలనిపిస్తుంది. ఏమైనాదిరా నీకు సడన్ గా? మీ మాటలు విని మారు మనసు పొందాను సార్. ఊహిస్తారా? ఒక్కటేవిరా, 2 తీసుకో. నా తండ్రి సరిగా అంతట్లా. 2 అంటే మళ్ళా 3 తీసుకుంటున్నావు. మహానుభావులు నీళ్ళు అడిగితే నిమరసం ఇచ్చారు. వెళ్ళొస్తానే. నీళ్ళు నిమరసం ఏదిరా, పిచ్చుకుతలు కూర్చాటావు. అబ్బా, ఏంద్ర ఇది గుచ్చుకునేది? ఏంద్ర ఇది సగమే పెట్టిందే? 5,000 ఉండాలే, ఏమైపోయినాయబ్బా? సార్ కాఫీ సార్. ఏమంటే ఈయన మీద నా పగ ఇంకా సల్లారలేదురా. ఏదో ఒకటి చెయ్యాలా?